రఘురామ్‌తో అపూర్వ చెప్తూ ఉంటుంది. "అన్నయ్య, ఇక్కడ సీతారాముల పెళ్లి జరుగుతుందని వచ్చాము. కానీ ఆ గగన్ గాడు భూమిని బలవంతంగా పెళ్లి చేసుకోవాలని చూస్తున్నాడు. భూమిని పెళ్లి చేసుకుంటే శోభచంద్ర అక్క పేరు మీద ఉన్న ఆస్తంతా కూడా ఆ గగన్ గాడి సొంతమైపోతుందని వాడు ఏదో విధంగా కుట్ర చేసి భూమి మెడలో తాళి కట్టేయాలని చూస్తున్నాడు. ఒకవేళ అలా కనుక జరిగితే మా శవాలను చూస్తారన్నయ్య. మా ఆయనకు కూడా ఈ పెళ్లి అసలు ఇష్టం లేదు" అని అపూర్వ ఇక అబద్ధాలన్నీ రఘురామ్‌కి చెప్తూ ఉంటుంది. "చూడమ్మా, వాళ్ళిద్దరూ ఇష్టపడితే నేనే దగ్గరుండే వాళ్ళ పెళ్లి జరిపిస్తాను. ఇష్టం లేకుండా ఆ గగన్ గాడు భూమిని ఎలా పెళ్లి చేసుకుంటాడు? నేను వాళ్ళ పాలిట ఉగ్ర నరసింహుడిని అవుతాను. ఈ పెళ్లి ఎట్టి పరిస్థితుల్లోనూ జరగనివ్వను" అని రఘురామ్ చెప్తాడు. ఇక రఘురామ్, భూమి, గగన్ అందరూ కూడా స్టేజ్పై నిల్చొని ఉంటారు. ఈ సీతారాముల కళ్యాణం రోజు వసంతోత్సవాలు ఒకరికొకరు రంగు పూసుకుంటే చాలా మంచిది. మీ జీవితాలు కూడా రంగులమయం అవుతాయి అని పంతులు గారు అంటారు. అందరూ కూడా రంగులు రాసుకోండి అని చెప్తూ ఉంటే ఇక జానకి, రఘురామ్, శౌర్య, రామలక్ష్మి అందరూ కూడా రంగులు రాసుకుంటూ ఉంటారు. కృష్ణప్రసాద్ అయితే మీరా చూడకుండా ఇక బయటున్న శారదకి రంగు పూస్తాడు. నక్షత్ర కాస్త రంగు తీసుకొని వెళ్తుంది. అది గమనించిన చరణ్ అయితే ఎలాగైనా అడ్డుకోవాలి అని అనుకుంటాడు. గగన్ వేరొకతనితో మాట్లాడుతూ ఉంటాడు. "బావా, ఒకసారి ఇటు చూడు" అని నక్షత్ర పిలుస్తూ ఉంటుంది. అయితే గగన్ అదేం పట్టించుకోడు. నక్షత్రాన్ని గమనించడు. అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక గగన్ తిరుగుతున్నాడని మెలికలు తిరుగుతూ సిగ్గుపడుతూ నక్షత్ర రంగు పూస్తుంది. చూసుకోకుండా చరణ్కి పూస్తుంది. "ఏయ్, నేను గగన్ బావకి పూద్దామనుకుంటే నువ్వేంటి అడ్డుగా వచ్చావు" అని నక్షత్ర చెప్తుంది. "నేనేం నీతో రాయించుకోవాలని రాలేదు. నువ్వే పొరపాటును నాకు పూసావు" అని ఇంకా చరణ్ చెప్తాడు. భూమి కూడా రంగు తీసుకొని "చెర్రీ, గగన్ గారు ఎక్కడ" అని అడుగుతూ ఉంటుంది. "అదిగో అక్కడ మాట్లాడుతున్నారు" అని చరణ్ భూమికి చెప్తూ ఉంటాడు. "మా అన్నయ్య కదా" అని చరణ్ త్యాగం చేస్తున్నట్లు ఫీల్ అవుతూ ఇక లోపలికి వెళ్ళిపోతాడు. "గగన్ గారు, ఒకసారి ఇలా చూడండి" అని భూమి ఇక టక్కున రంగు రాస్తుంది. ఏం చేస్తున్నావు" అని గగన్ కోప్పడతాడు. "ఏంటి, నేను రంగు రాశాను, పంతులు గారు చెప్పారు కదా, అందుకే రాశాను" అని చెప్తూ ఉంటుంది. "అయినా ఇలా రంగులు రాసుకోవడం నాకు ఇష్టం ఉండదని నీకు తెలుసు కదా" అని గగన్ చెప్తాడు. అయితే ఇప్పుడేంటంట, మహా అయితే మీరు కూడా నాకు రాస్తారు, కానీ మీరు నన్ను పట్టుకోలేరు, రాయండి చూద్దాం" అని భూమి పరిగెడుతూ ఉంటుంది. గగన్ ఇంకా భూమి వెనకే పడుతూ ఉంటాడు. గగన్ భూమి వెనక పడుతుంటే అప్పుడే అపూర్వ రఘురామ్ దగ్గరికి వస్తుంది. "చూసారా అన్నయ్య గారు" అని చూపిస్తూ ఉంటుంది. గగన్ భూమి చెంపకి తన చెంపకున్న రంగు తీసి పూస్తూ ఉంటాడు. "థ్యాంక్ యూ" అని భూమి అంటుంది. "మిమ్మల్ని ఇలా రెచ్చగొడితేనైనా నాకు రంగు రాస్తారని నేను కావాలనే రెచ్చగొట్టాను" అని భూమి అని నవ్వుతూ ఉంటుంది. ఇక పంతులు గారు, "నేను ఇప్పుడు పూలమాలలు విసిరేస్తూ ఉంటాను. ఎవరి మెడలో అయితే పడుతుందో వాళ్ళకి త్వరలో పెళ్ళి అవుతుంది" అని పూలమాల విసిరేస్తూ ఉంటారు. అలా 3 పూలమాలలు విసిరేస్తే ఒక పూలమాల అయితే భూమి, గగన్ల మెడలో పడుతుంది. అప్పుడే భూమి అయితే అది చూసి చాలా సంతోషపడుతూ, "మీరు నన్ను ఎంత దూరం పెడుతున్నా ఆ దేవుడు నన్ను కరుణించి మన ఇద్దరిని చూడండి ఎలా ఒక్కటి చేశారో, ఇప్పటికైనా తెలుసుకొని మసలుకోండి" అని భూమి అంటుంది. ఇక గగన్ ఏం మాట్లాడు. ఆ పూలమాలని భూమి మెడలోనే వదిలేసి ఇక గగన్ వెళ్ళిపోతాడు. నక్షత్ర, అపూర్వ కోపంగా రగిలిపోతూ చూస్తూ ఉంటాడు. ఇక చరణ్ అయితే సంతోషపడుతూ చూస్తూ ఉంటాడు. ఇక చరణ్, నక్షత్ర ఇద్దరు స్టేజ్పై డ్యాన్స్ బాగా వేస్తూ ఉంటారు. ఇక మీరా, కృష్ణప్రసాద్ కూడా డాన్స్ వేస్తారు. ఇక గగన్ వెళ్తూ ఉంటే, "బాబు, నువ్వు కృష్ణప్రసాద్ కొడుకువి గగన్వే కదా?" "నాకు తెలుసు బాబు, నువ్వు అవునన్నా కాదన్నా అది నిజం. కానీ నేను నీతో ఒక మాట చెప్పదలుచుకున్నాను. చూడు, నువ్వు ఏది కూడా బలవంతంగా చేయకూడదు. ఎదుటి వాళ్ళ మనస్తత్వాలు దెబ్బతీసేలా నువ్వు నడుచుకోకూడదు. నీకు ఇష్టం వచ్చిందే చేయకూడదు" అని రఘురామ్ పెళ్లి విషయం చెప్తూ ఉంటాడు. "చూడండి అంకుల్, నేను ఎవరి జోలికి వెళ్ళను, కానీ నా జోలికి వస్తే మాత్రం నేను చూస్తూ అస్సలు ఊరుకోను. వాళ్ళ తాట తీస్తాను. నేను కష్టాల్లో పుట్టి పెరిగాను. అదే కష్టాలు తిరిగి దేవుడు నాకు ఇస్తానంటే నేనైతే చూస్తూ ఊరుకోను. అందుకు తగ్గ సమాధానమే చెప్తాను" అని గగన్ చెప్తాడు. "కానీ ఎదుటి వాళ్ళ భావాలు, మనోభావాలు దెబ్బతినకూడదు" అని రఘురామ్ చెప్తాడు. "మీరేం మాట్లాడుతున్నారో నాకైతే అర్థం కావటం లేదు. సూటిగా మాట్లాడుకుందామా" అని గగన్ చెప్తాడు. "నువ్వు భూమిని బలవంతంగా పెళ్లి చేసుకోవాలని చూస్తున్నావని నాకు అర్థమైంది. ఇక్కడ సీతారాముల కళ్యాణం కోసం అందరినీ పిలిచాము. అంతేకాని నువ్వు భూమిని బలవంతంగా చేసుకోవటానికి కాదు. ఒకవేళ అలా కనుక జరిగితే నేను చూస్తూ ఊరుకోను. నువ్వు భూమిని ఇష్టపడుతున్నావా చెప్పు. భూమి నిన్ను ఇష్టపడుతోందా? ఒకరినొకరు ఇష్టపడితే మేమే పెద్దవాళ్ళం దగ్గరుండి మరీ పెళ్లి చేస్తాం. కానీ భూమి నిన్ను ఇష్టపడడం లేదు. బలవంతంగా పెళ్లి చేసుకోవడం సరైన పద్ధతి కాదు. నా ఫ్రెండ్ శరత్చంద్ర కోసం నేను ఎంత దూరమైనా వెళ్తాను" అని రఘురామ్ చెప్తాడు.
నేను బలవంతంగా ఎవరిని పెళ్లి చేసుకోను. అసలు భూమి అని గగన్ చెప్తూ ఉంటే, అసలు ఇదే మాట మీద ఉండు, కాదు కూడదని మాట దాటావా, నేనేంటో చూపిస్తాను అని రఘురామ్ అయితే గగన్ని మాట్లాడనివ్వకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక భూమి అటుగా వెళ్తూ ఉంటుంది. ఇలారా అని గగన్ పిలుస్తూ ఉంటాడు. నన్ను దగ్గరికి రమ్మని పిలవటం చాలా అరుదు కదా, అందుకే షాక్ అయి చూస్తూ ఉన్నాను అని భూమి చెప్తుంది. నువ్వు అలా అంటే ఆలోచనలు ఏమి పెట్టుకోకు. నేను నిన్ను బలవంతంగా పెళ్లి చేసుకోపోతున్నానని వాళ్ళకి వీళ్ళకి చెప్తున్నావు. అసలు నేను నిన్ను పెళ్లి చేసుకునే ఉద్దేశమే నాకు లేదు. ఎందుకంటే నువ్వు ఆ శరత్చంద్ర కూతురువి అని ఇంకెప్పుడు కూడా ఇలా చెప్పకు. నా గురించి బ్యాడ్ చేయకు అని గగన్ భూమికి వార్నింగ్ ఇస్తాడు. నేనా అని భూమి ఇక మాట్లాడబోతుంటే, ఇంకెప్పుడు ఇలా చేయకని చెప్తున్నాను కదా అని గగన్ ఏమి పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. అసలు నేను ఇప్పుడు చెప్పాను వాళ్ళకి వీళ్ళకి అని భూమి అనుకుంటుంది. ఇక అస్మిత అయితే ప్రమీలతో మాట్లాడుతూ ఇద్దరు కూడా టిఫిన్ బాక్స్ పట్టుకొని ఉంటారు. ఏంటి ఇందులో సున్నుండలు ఉన్నాయా, నాకు సున్నుండలు కావాలి అని బిట్టు వాళ్ళ చేతిలో బాంబులున్న టిఫిన్ బాక్స్ని లాక్ తీసుకెళ్ళిపోతాడు. ఇక వెంటనే అస్మిత పరిగెడుతూ బిట్టును పట్టుకుంటుంది. అప్పుడే బిట్టు దాన్ని ఓపెన్ చేస్తాడు. లడ్డూలు ఉంటాయి అనుకున్నానే, ఏంటి బాల్స్ అని చూస్తూ ఉంటాడు. రే లడ్డూలు లేవని చెప్పానా, ఇచ్చేసైరా నా టిఫిన్ బాక్స్ అని అస్మిత లాగుతూ ఉంటుంది. ఆ రోజు నా ముఖంపై రంగు పోసింది నువ్వే కదా అని వెంటనే బిట్టు అస్మిత చేతిని పట్టి గట్టిగా కొరికేస్తాడు. అస్మిత ఇక గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఏమండి, భూమి గగన్ల పెళ్లి చేయడం చాలా ప్రమాదం అండి. గగన్ ముందే మీపై చాలా కోపంగా ఉంటాడు, వద్దండి అని శారద అంటుంది. పర్వాలేదు శారద, వాడు నాపై కోపడినా పర్వాలేదు, భూమి గగన్ అయితే ఒక్కటి చేసి తీరాల్సిందే అని కృష్ణప్రసాద్ అంటాడు. అప్పుడే రామలక్ష్మి అక్కడికి వస్తుంది. విషయం అంతా తెలుసుకుంటుంది. భూమిని గగన్ ప్రేమిస్తున్నాడు, కానీ శరత్చంద్ర కూతురున్న కారణంగా పెళ్లి చేసుకోవడానికి నిరాకరిస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళిద్దరికీ తెలియకుండానే, అంటే గగన్కి తెలియకుండానే వాళ్ళిద్దరు పెళ్లి జరిపించేసేయాలి అని చెప్తూ ఉంటే, అయితే మీ నాన్నకు కూడా ఈ విషయం తెలియకూడదమ్మా అని శారదా కృష్ణప్రసాద్ అంటారు. అవునా, అయితే నేను కూడా మీకు సహాయం చేస్తాను, ఏదో ఒక ప్లాన్ ఆలోచిస్తాను అని రామలక్ష్మి అక్కడే షాప్ దగ్గరున్న భూమి దగ్గరికి వెళ్తుంది. రామలక్ష్మి వెళ్తూ ఉంటే అస్మిత బాంబుని విసిరేస్తుంది. అయితే అది అపూర్వ ఉన్న దగ్గరికి వెళ్ళి పేలుతుంది. అయితే అపూర్వకి ఏమీ కాదు. అమ్మో ఏంటి ఇలా పేలింది అని అపూర్వ అనుకుంటూ ఉంటుంది. భూమి, ఆ కలర్ బాంబు గురించి నువ్వేం కంగారు పడాల్సిన అవసరం లేదులే, కానీ నీకు గగన్ గారికి ఇప్పుడు పెళ్లి జరిపిస్తున్నాం, అది కూడా గగన్ గారికి తెలియకుండా అని రామలక్ష్మి అంటుంది. అది చాలా ప్రమాదకరం రామలక్ష్మి, ఇక గగన్ గారికి తెలిస్తే చాలా కోపం తెచ్చుకుంటారు అని భూమి చెప్తుంది. అదంతా అనవసరం, మేమైతే ప్లాన్ చేస్తున్నాం, మీ పెళ్ళి జరుగుతుంది అని రామలక్ష్మి ఇక చెప్పేసి వెళ్ళిపోతుంది. ఇక జానకి విషయం చెప్తుంది. మీ నాన్నగారికి తెలియకుండా పెళ్ళి అంటే మన ఇద్దరిని గెంటేస్తారు, అమ్మో ఆయన లేకుండా నేను బతకలేను అని జానకి చెప్తుంది. నాన్నగారు లేకుండా నువ్వెలా బతకలేవో, గగన్ గారు లేకుండా భూమి కూడా బతకలేదమ్మా, కాబట్టి ఏదో ఒక ఐడియా చెప్పమ్మా అని రామలక్ష్మి అడుగుతుంది. ఇలాంటి సమస్య ఒకటి మీ తాతగారు ఉన్నప్పుడు వచ్చినప్పుడు ఏం చేశాడో తెలుసా, ఒకతను ఒక అమ్మాయికి కడుపు చేసి పెళ్లి చేసుకొని అని చెప్పాడు. అప్పుడు మా తాతయ్య ఏం చేస్తాడో తెలుసా, ఇదిగో ఇది తాయెత్తు, ఆ అమ్మాయి మెడలో వేయమని తాయెత్తులో తాళి పెట్టి ఇచ్చేశాడు. ఆ అబ్బాయి తెలియక ఆ తాయెత్తుని ఆ అమ్మాయి మెడలో వేసిన తర్వాత ఇది తాయెత్తు కాదని చెప్పాడు. అప్పుడు ఆ అబ్బాయి ముఖం చూడాలి అని జానకి ఇక చెప్తూ ఉంటుంది. అమ్మ సూపర్ ప్లాన్ చెప్పావమ్మా, ఈ తాయెత్తు ప్లాన్ నేను అమలు చేస్తాను అని రామలక్ష్మి పరిగెడుతూ ఉంటుంది. ఇక రఘురామ్ వేదిక మీద నిల్చొని ఉంటాడు. ఇక్కడ నా ఫ్రెండ్ శరత్చంద్ర త్వరగా కోలుకోవాలని నేను రాముల వారిని కోరుకుంటున్నాను. ఈ రాముల వారి కళ్యాణానికి కావలసిన వస్తువులన్నీ భూమి దగ్గరుండి అందిస్తుంది. అప్పుడు భూమికి ఆ రాముల వారి అనుగ్రహం వస్తుంది. అమ్మ భూమి, ఏమేం కావాలో అన్నీ కూడా పంతులు గారికి దగ్గరుండి చూసుకోమ్మా అని చెప్తూ ఉంటాడు. ఇక పంతులు గారికి దగ్గరుండి పండ్లు పూలు అన్నీ అందిస్తూ ఉంటుంది. ఇక శారద, కృష్ణప్రసాద్, జానకి అందరూ కూడా భూమి గగన్ల పెళ్ళి ఎలా చేయాలని మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే రామలక్ష్మి తాలి ఉన్న తాయెత్తుని చూపిస్తూ ఉంటుంది. ఇది గగన్ గారి చేతికి ఇచ్చి భూమి మెడలో వేయమంటే అప్పుడు వాళ్ళ పెళ్ళి పూర్తయినట్లే అని రామలక్ష్మి చెప్తుంది. అయితే శారద నువ్వే ఇవ్వాలి అని కృష్ణప్రసాద్ చెప్తాడు. లేదు, గగన్కి నా పైన చాలా నమ్మకం, నేను గగన్ని మోసం చేయలేను అని చెప్తూ ఉంటే అయితే నేనే గగన్కి ఇది ఇస్తాను అని శారద వెళ్తుంది. బాబు, నువ్వు భూమి క్షేమం కోరుకుంటూ ఉంటావు కదా, కాబట్టి భూమి మెడలో నువ్వు ఈ తాయెత్తు వేయాలి. ఎందుకంటే భూమిని నువ్వు ఎంత ప్రేమిస్తున్నావో, ఇప్పుడు శరత్చంద్ర కూతురని పెళ్లి చేసుకోవడం కూడా లేదని నాకు అన్ని విషయాలు తెలుసు, కానీ భూమి క్షేమం అయితే నువ్వు కోరుకుంటావు కదా, ఇంకా ఏంటి బాబు అలా చూస్తున్నావు, ఇదిగో ఈ తాయెత్తు తీసుకో, వేదిక మీదకి వెళ్ళి భూమి మెడలో వేసేసాయి అని శారద ఇక గగన్కి ఇస్తుంది. అలాగే గగన్ తీసుకుంటాడు. రామలక్ష్మి అయితే ఇప్పుడు గగన్ని మెడలో తాయెత్తు వేస్తాడు అని భూమితో అంటుంది.
ఆయనకి అలాంటివన్నీ అస్సలు నమ్మకం ఉండదు అని భూమి చెప్తుంది. లేదు, గగన్ గారు వేస్తారు, నువ్వు వేదిక దగ్గరికి వెళ్ళాలి అని రామలక్ష్మి అంటుంది. అయితే జానకి అయితే గగన్ దగ్గరికి వెళ్తున్నప్పుడు రఘురామ్ జానకిని ఆపి, జానకి ఏంటిది చేతిలో తాయిత్తా అని తీసుకొని చూస్తాడు. ఇక గగన్ అయితే భూమి ఇద్దరు కూడా వేదిక దగ్గరికి వెళ్తారు. గగన్ భూమి మెడలో తాయిత వేయగానే అందరూ అక్షంతలు వేయండి, భూమి గగన్ల పెళ్లి పూర్తయిపోయింది అని కృష్ణప్రసాద్ అంటాడు. మోసం దగా కుట్ర, సీతారాముల కళ్యాణం అని చెప్పి వీళ్ళ పెళ్లి చేస్తారా అన్నయ్య గారు? నేను మీకు ముందే చెప్పాను కదా అని అపూర్వ ప్రశ్నిస్తూ ఉంటుంది. అసలు అక్కడ పెళ్లి జరిగిందని ఎవరు చెప్పారు? గగన్ భూమి మెడలో వేసింది కేవలం తాయెత్తు మాత్రమే. నేను ఆల్రెడీ ఆ తాయెత్తులో ఉన్న తాళిని తీసేశాను అని చెప్తూ రఘురామ్ అయితే తన చేతిలో ఉన్న తీసేసిన తాళిని చూపిస్తూ అందరికి కూడా షాక్ ఇస్తాడు. గగన్ భూమి ఇద్దరు కూడా ఒకరినొకరు షాక్ అయి చూసుకుంటూ ఉంటారు. ఏంటి మన ప్లాన్ ఇలా ఫ్లాప్ అయింది అని శారద, కృష్ణప్రసాద్, రామలక్ష్మి, జానకి అందరూ బాధపడతారు. గగన్ నీకు ముందే చెప్పాను, అందరి ఆశీర్వాదంతోనే పెళ్లి చేసుకోవాలి అని. నా ఫ్రెండ్ శరత్ చంద్ర కోమల నుండి వచ్చిన తర్వాతే అతని అంగీకారంతోనే ఈ పెళ్లి జరగాలి అని రఘురామ్ అంటాడు.